ఈ వీడియోలో కోహ్లర్ గురించి తెలుసుకుందాం. వోల్ఫ్‌గాంగ్ కోహ్లర్. ఈయన జర్మనీకి సంబంధించినటువంటి చెందిన వ్యక్తి. ఈయన 1887 జాన్యువరి 21న జన్మించారు. అది ప్రస్తుతం రెవెల్ అనే ప్రాంతంలో జర్మనీలో ఉందిది. మరణం 1967 జూన్ 11. ఇతని ప్రధాన రంగము సైకాలజీ. గెస్టాల్ట్ సైకాలజీ అనే దాని మీద ఈయన పరిశోధన ఎక్కువగా చేశారు. అతని ప్రధాన పాఠశాల గెస్టాల్ట్ సైకాలజీ పాఠశాల. ఇన్సైట్ లెర్నింగ్ అనేది ఇతని ప్రధానమైన సిద్ధాంతం. ఇతను ప్రయోగం చేసిన జంతువు చింపాంజీ, సుల్తానా అనే చింపాంజీ. ఎక్కడ చేశాడంటే కెనరీ ఐలాండ్స్‌లో టెనరీఫ్ దీవుల్లో చేశాడు. ముఖ్యమైనటువంటి సహచరులు మాక్స్ వర్దిమర్, కట్ కొఫ్కా. మొత్తం ఈ ముగ్గురిని కలిపి గెస్టాల్ట్ వాదులు అని అంటారు. ప్రధాన భావన అంతర్దృష్టి ద్వారా అభ్యసనం జరుగుతుంది అనేది ఈయన ప్రధాన సిద్ధాంతం. ఈ కోహ్లర్ ఎవరంటే జర్మన్ అమెరికన్ మానసిక శాస్త్రవేత్త. ఈయన గెస్టాల్ట్ సైకాలజీలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ముఖ్యంగా జంతువులు సమస్యలను ఎలా పరిష్కరిస్తాయి అనే అంశం మీద పరిశోధనలు చేశారు. ఈయన లెర్నింగ్ అనేది కేవలం ట్రయల్ అండ్ ఎర్రర్ మాత్రమే జరగదు. వివిధ అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఒక్కసారిగా అర్థం చేసుకోవడం వల్ల పరిష్కారం లభిస్తుంది అనే ఇన్సైట్ లెర్నింగ్ థియరీని ఈయన ప్రవేశపెట్టారు. దాన్నే అంతర్దృష్టి అభ్యసనం అని అంటారు. ఇతను థారండైక్ చెప్పిన ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌కి వ్యతిరేకించడం జరిగింది. ఇన్సైట్ లెర్నింగ్ అంటే అంతర్దృష్టి అభ్యాసం. సమస్యలోని వివిధ అంశాల మధ్య సంబంధాన్ని ఒక్కసారిగా అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కారం లభించడం. ఇక్కడ చింపాంజీ ప్రయోగాన్ని ఈ రకంగా చేశాడు. ఇది బాక్సుల ద్వారా చేసిన ప్రయోగం. గెస్టాల్ట్ సైకాలజీ అంటే ఏమిటి? గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి హోల్, ఫార్మ్, కన్ఫిగరేషన్ అనే అర్థాలు ఉన్నాయి. గెస్టాల్ట్ సైకాలజీ యొక్క ప్రధాన భావన ద హోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ అనేదే దీని యొక్క ప్రధాన భావన. అంటే చిన్న చిన్న ముక్కల కంటే మొత్తంగా ఉన్నది వేరుగా ఉంటుంది అనేదే ఇతని యొక్క అభిప్రాయం. ఒక అనుభవాన్ని కేవలం దాని విడిభాగాలుగా కాకుండా సంపూర్ణ రూపంలో సమగ్రాకృతిగా అర్థం చేసుకోవాలి అనేది ఇతని ఉద్దేశం. గెస్టాల్ట్ సైకాలజీలో ప్రధానంగా ముగ్గురు శాస్త్రవేత్తలను గుర్తుంచుకోవాలి. ఒకరు మార్క్స్ వర్దిమర్, వోల్ఫ్‌గాంగ్ కోహ్లర్, మూడో వ్యక్తి కర్ట్ కొఫ్కా. ఈ ముగ్గురిని గెస్టాల్ట్ త్రయము అని అంటారు. కోహ్లర్ వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. ఆయన టుబింజన్ అనేటటువంటి యూనివర్సిటీలోను, బాన్ యూనివర్సిటీలోను, బెర్లిన్ యూనివర్సిటీలోను కూడా చదువుకున్నారు. స్వార్ట్మోర్ కాలేజ్ అనే కాలేజీలో దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌గా సేవలందించారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ టుబింగన్, యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో బెర్లిన్ విశ్వవిద్యాలయం వెళ్ళడానికి ముందు ఆయన తన ప్రారంభ కాలేజీ చదువులను చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆయన ఇక్కడ అసిస్టెంట్ మరియు లెక్చరర్‌గా పనిచేశారు. ఇక్కడే ఆయనకి మార్క్స్ వర్దిమర్ అండ్ కర్ట్ కొఫ్కాతో పరిచయం అనేది ఏర్పడింది. ఈయన యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్‌లో కార్ల్ స్టంప్ కార్ల్ స్టంప్ అనే ఆయన ప్రభావం ఈయన మీద ఎక్కువగా పడింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈయన పీహెచ్‌డీ పట్టా అనేది పొందడం జరిగింది. అక్కడే 1909లో యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నుండి ఆ పట్టాని పొందడం జరిగింది సైకాలజీలో. కోహ్లర్ తన ప్రయోగాల్లో చేసినటువంటి మొదటిది టెనరీఫ్ దీవుల్లో చింపాంజీ అయినటువంటి సుల్తానా అనే చింపాంజీ పైన ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో సుల్తానా ఆహారాన్ని దూరంగా ఉండి 2 కర్రలతో ఎలా దాన్ని తీసుకోవచ్చు అనే సమస్యని సాధిస్తుంది. ఈ విధంగా తన ఇన్సైట్ లెర్నింగ్ అనే సిద్ధాంతాన్ని ఈ ప్రయోగం ద్వారా అభివృద్ధి చేశాడు. ఈ ప్రయోగంలో సుల్తానా అనే చింపాంజీకి అందని దూరంలో అరటిపండ్లనుంచుతాడు. అక్కడ కొన్ని కర్రల్ని ఏర్పాటు చేస్తాడు. చింపాంజీ సమస్యని పరిష్కారం సాధ్యం కాలేదు. మొదట అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ అరటిపళ్ళు అందవు. కొంతసేపు పరిస్థితి పరిశీలించి, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని పరిస్థితుల్ని గమనించి, అక్కడ 2 కర్రల్ని గమనించి, ఆ కర్రల్ని బాగా పరిశీలించి, ఒక కర్రతో ఇంకొక కర్రని ఎలా కలపవచ్చో నేర్చుకొని, సడెన్‌గా దాని ఐడియాని ప్రదర్శించి,
వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఆ రకంగా ఆ చింపాంజీ ఆ 2 కర్రల్ని పొట్టి కర్రల్ని ఒక పొడవు కర్రగా తయారు చేసి ఆ అరటిపండును అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చింపాంజీ కేవలం యాదృచ్ఛికంగా ప్రయత్నిస్తూ పరిష్కారం కనుగొనలేదు. ఇక్కడ అంశాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఒక్కసారిగా పరిష్కారాన్ని గుర్తించింది. ఈ ఒక్కసారిగా అర్థం చేసుకొని పరిష్కారాన్ని సాధించడాన్నే ఇన్సైట్ లెర్నింగ్ అని అంటాం. కాబట్టి ఈ ఇన్సైట్ లెర్నింగ్‌లో ఉండే స్టెప్స్ ప్రాబ్లమ్ ముందు ఎదురవుతుంది. అబ్జర్వేషన్ నెక్స్ట్ జరుగుతుంది. అండర్‌స్టాండింగ్ ద రిలేషన్‌షిప్స్ అక్కడ ఉన్నటువంటి సంబంధాలని ఏర్పరచుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. సడన్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఇది ఇన్సైట్ లెర్నింగ్‌లో స్టెప్స్. కొహెలర్ చేసిన రెండో ప్రయోగం బాక్స్ ఎక్స్‌పెరిమెంట్. ఈ ప్రయోగం ద్వారా కర్రలకు బదులుగా వివిధ రకాలైనటువంటి బాక్సులు, వివిధ సైజుల్లో ఉండే బాక్సుల్ని పెట్టి, ఆ బాక్సులు ఏ ఒక్క బాక్స్ వలన కూడా ఆ అరటిపళ్ళు అందకుండా ఏర్పాటు చేయడం జరుగుతది. అక్కడ చింపాంజీ ఈ బాక్సుల్ని పరిశీలించి, ఆ బాక్సుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి, దాని పైకెక్కితే అరటిపళ్ళు అందుతదనే ఆలోచనని ఒక్కసారిగా దానికి బ్రెయిన్‌లో స్టార్మ్ అవుతది. దీంతో ఆ అరటిపండ్లని అందుకునే సమస్యనేది ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఈ రకంగా వచ్చినటువంటి ఆలోచన ఇన్సైట్ లెర్నింగ్ అని ఇలా ఒక సమస్యని సాధించడానికి తటాలున సంభవించేటటువంటి ఏదైతే ఆలోచన ఉందో దాన్నే ఇన్సైట్ లెర్నింగ్ అని కొహ్లర్ చెప్పడం జరిగింది. ఇలా 2, 3 ప్రయోగాలు చేసి దీన్ని నిర్ధారిస్తాడు కొహ్లర్. ఇన్సైట్ లెర్నింగ్ యొక్క ముఖ్య లక్షణాలు. హోల్ సిట్యుయేషన్ సమస్యను మొత్తంగా పరిస్థితిగా చూడడం. అండర్‌స్టాండింగ్ సమస్యలో అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించుకోవడం. ఆ సంబంధాలను ఏర్పరచడం. సడన్ సొల్యూషన్ పరిష్కారం అనేది అకస్మాత్తుగా సంభవించడం. ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రధానమైనది కాదు. ఇక్కడ తారండైక్ మాదిరి కేవలం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా మాత్రమే లెర్నింగ్ జరగలేదు. 1, 2 ట్రయల్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. కానీ దానివల్ల అయితే సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇంటెలిజెంట్ బిహేవియర్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సమస్య పరిష్కారంలో తెలివైన ప్రవర్తన అనేది కనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఒక సమస్యలో నేర్చుకున్న సంబంధాన్ని కొత్త సమస్యలో ఉపయోగిస్తుంది. కాబట్టి ఇవి ఇన్సైట్ లెర్నింగ్ యొక్క ముఖ్య లక్షణాలు. ఇలాంటివి మనం ఈ కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకోవడం వల్ల మనం అప్లికేషన్ క్వెషన్స్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆన్సర్‌ని ఉపయోగపడుతుంది. ఇక కొహ్లర్‌కి, తారండైకి ఉండేటటువంటి తేడాలు చూద్దాం. తారండైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గురించి చెప్తే, కొహ్లర్ ఇన్సైట్ థియరీ గురించి చెప్పాడు. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో లెర్నింగ్ అనేది గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. ఇక్కడ కొహ్లర్ సిద్ధాంతంలో ఇన్సైట్ లెర్నింగ్ అనేది సడెన్‌గా జరుగుతుంది. సడెన్ లెర్నింగ్. ఇది గ్రాడ్యువల్ లెర్నింగ్. స్టిమ్యులస్ రెస్పాన్సింగ్ మధ్య బాండింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ తారండైక్‌లో. ఇక్కడ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎలిమెంట్స్ అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి వస్తువుల మధ్య సంబంధం అనేది ఇక్కడ ముఖ్యమైనది కొహ్లర్ సిద్ధాంతంలో. ఇక్కడ లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది తారండైక్ సిద్ధాంతంలో. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఫలితం గాని దొరకకపోతే ట్రయల్స్ ఆపేసే అవకాశం ఉంటది. ఇక్కడ చింపాంజీపై ప్రయోగాలనేవి గెస్టాల్ట్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. గెస్టాల్ట్ ప్రిన్సిపల్స్ అంటే సమగ్రాకృతి సూత్రాలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ఏకంగా చూడగలగడం. అలా చూస్తేనే సమస్య అనేది పరిష్కారం లభిస్తుంది అనే దాని మీద ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తారండైక్ సిద్ధాంతంలో పిల్లుల మీద పజిల్ బాక్స్ తోటి ప్రయోగాలు చేశాడు. ఇక్కడ చింపాంజీలను ఉపయోగించి టెనరిఫ్ దీవుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసి సిద్ధాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక స్కిన్నర్‌కి, కొహ్లర్‌కి ఉండే తేడాలను చూసుకుందాం. స్కిన్నర్ అయితే ఆపరెంట్ కండిషన్ అనే సిద్ధాంతాన్ని డెవలప్ చేయగా, కొహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇతను రీఇన్ఫోర్స్‌మెంట్ అనేది ఇతని సిద్ధాంతంలో ముఖ్యమైనది. రీఇన్ఫోర్స్‌మెంట్ అంటే పునర్బలనం. అదే కొహ్లర్ సిద్ధాంతంలో అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రయల్ బేస్డ్ బిహేవియర్ అనేది ఉంటుంది స్కిన్నర్‌లో. స్కిన్నర్ సిద్ధాంతంలో ట్రయల్ బేస్డ్. అక్కడ ట్రయల్ చేసిన తర్వాత ఏదో ఒక ట్రయల్ యాదృచ్ఛికంగా జరిగితే గాని స్కిన్నర్ సిద్ధాంతానికి బేస్ లేదు. కానీ ఇక్కడ సడన్ సొల్యూషన్ ద్వారా సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బిహేవియరల్ అప్రోచ్ అక్కడ వ్యక్తి యొక్క బిహేవియర్ లేదా పక్షి యొక్క బిహేవియర్ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి యానిమల్ బిహేవియర్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ బిహేవియరల్ అప్రోచ్‌ని ఇది ఫాలో అవుతుంది. ఇది గెస్టాల్ట్ అప్రోచ్, కాగ్నిటివ్ అప్రోచ్ అంటాం. దీన్ని సమగ్రాకృతి దీని మీద ఆధారపడి ఉంటుంది. అప్రోచ్ మీద. ఇక్కడ రాట్స్, పీజన్స్ అంటే ఎలుకలు, పావురాల మీద ఇతను స్కిన్నర్ ప్రయోగాలు చేయగా, కొహ్లర్ చింపాంజీల మీద ప్రయోగం చేశాడు. ఇక్కడ అదనపు సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. కొహ్లర్ 1922లో బెర్లిన్ సైకాలజికల్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్‌గా పనిచేశాడు. అక్కడ గెస్టాల్ట్ సైకాలజీలకు బలమైన పునాదిని ఏయడం జరిగింది.
పర్సెప్షన్, థింకింగ్, లెర్నింగ్, మోటివేషన్ వంటి అంశాల మీద పరిశోధనలు గావించాడు. కొహ్లర్‌తో సంబంధం ఉన్న ఇంట్రెస్టింగ్ పర్సెప్షన్ రీసెర్చ్ అనేది 2 షేప్స్‌ని ఊహించడం కోసం ప్రయోగాలు చేయడం జరిగింది. నెక్స్ట్ కొహ్లర్ టెనరిఫ్ దీవుల్లో 1913, 20 మధ్యలో జరిగింది. అక్కడ ఆంథ్రోపాయిడ్ రీసెర్చ్ స్టేషన్‌లో ఈయన పనిచేశాడు. అక్కడ చింపాంజీలపై ప్రయోగం చేసినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగు, టూల్స్ యూజు, టూల్స్ కన్‌స్ట్రక్షను, డిటోర్ ప్రాబ్లమ్స్, బాక్స్ స్టాకింగ్ వంటి ప్రయోగాలు నిర్వహించాడు. ఆ ప్రయోగాల్లో స్టిక్స్ కలపడము, బాక్స్ పేర్చడము, టూల్స్ ఉపయోగించడము, టూల్స్ తయారు చేయడము, డిటోర్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనేటువంటి ప్రవర్తనలు ఈయన గమనించడం జరిగింది.